ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వాగ్దానంతో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. మరి ఒక ఆరాధనా దినంలో సజీవులుగా మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. భయంకరమైన ఎండవేడి నుండి మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను రక్షించి దినదినము మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. ఆరాధనా దినంలో మనల్ని క్షేమంగా ఉంచిన దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేద నేను, గాన ప్రతిగానం చేసేద నేను. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. హల్లెలూయా. అవును, మన ప్రభువు ఒక్క రోజు కాదు, 1000 రోజులు కాదు, నిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న మహారాజు. సర్వలోకము ఆయన మహిమను వివరిస్తుంది. ఆయన నామము ఒక్కటే సర్వశక్తి కలిగినది. ఈ పాటలో ప్రభుకున్న గొప్పతనం వివరించబడింది. కీర్తనను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీతిమంతులు ఎవరు? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము కృపాకాలంలో దేవుని దగ్గరకు రాబడ్డాం. ఆయన రక్తం ద్వారా, ఆయన చేసిన ప్రాణత్యాగం ద్వారా ఎవరైతే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులైన యాజక సమూహముగా, దేవుని కుమారులుగా పిలువబడ్డారు. అయితే వారు యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి అంటున్నాడు భక్తుడు. ఎవరిని బట్టి ఆనందించాలి? ఎవరిని బట్టి ఆనంద గానము, దేవుని స్తుతించే పాటలు సంతోషంతో పాడేవారిగా ఉండాలి అంటే దేవుణ్ణి బట్టి. నిజమే, గత వారం అంతా దేవుడు మన ఎడల తన కృపను చూపించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, క్షేమంగా ఉంచాడు. ఈరోజు మనము హాస్పిటల్లో లేము, ఈరోజు మనము దుఃఖంలో లేము, ఈరోజు మనము జైలు గేట్ల మధ్య, జైలు గోడల మధ్య లేము. ఎన్నో భయంకరమైన స్థలాలు ఈ భూమి మీద ఉన్నాయి. యుద్ధ వాతావరణాలు, మరణ ఛాయలు, గాఢ అంధకారమైన పరిస్థితులు మనిషి జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుణ్ణి బట్టి మనం ఆనందగానం చేయాలి. ఎందుకంటే మనము గడిచిన వారమంతా క్షేమాన్ని కలిగి ఉన్నాం. దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ఆయన్ను ఆనందగానం చేసేవారిగా ఉండాలి. ఎంతగా దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు, ఎంతగా తన కృప చేత భద్రపరిచించాడు. నెమ్మదిని, సమృద్ధిని,
క్షేమాన్ని మన జీవితాల్లో ఉంచి ఉన్నాడో ఒక్కసారి తలంచుకుంటే ఆనందము గానము మన నోట వస్తుంది. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనంద గానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి ఎవరు చేయగలరంటే యథార్థమైన హృదయం కలిగిన వారు. ఒకసారి నీ హృదయాన్ని అడగండి, యథార్థంగా ఉందా? దేవుడు నీ పట్ల ఎన్నో మేలులు చేశాడు, ఎంతగానో నిన్ను ఆదరించాడు, ప్రతిదినం వాగ్దానం ద్వారా బలపరుస్తున్నాడు. ఎన్నో పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నా ఆయన నిన్ను విడిచిపెట్టక ఆదరిస్తూనే ఉన్నాడు. వాక్యమై నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు. నీ యథార్థత బట్టి మీరు క్షేమము కలిగి లేరు, కానీ దేవుని కృపను బట్టి మనము నెమ్మది కలిగి ఉన్నాం. యథార్థవంతులు ఆయన చేసిన మేలును మరచిపోలేరు. నిజం, యథార్థం అంటే వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎవరు గుర్తించగలరంటే యథార్థమైన హృదయం కలిగిన వారు. దేవుడు మన పట్ల ఎన్ని మేలు చేశాడో వాటిని తలంచుచు స్తుతి చేయుట మనకు శోభస్కరమై ఉన్నది. శోభ అంటే అందము. ఎప్పుడైతే మనము మన జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, సత్యాన్ని ఒప్పుకుంటూ నిజమైన హృదయం కలిగి ఆనందంతో సంతోషంతో దేవుని స్తుతించేవారిగా, మందిరమందు చేరి మహిమపరిచేవారిగా ఉంటామో అప్పుడే నిజమైన శోభ మన జీవితాలకు ఉంటుంది. నిజమైన అందము, అలంకారము మన బ్రతుకులకు వస్తుంది. ఈరోజు దేవుడు ఆరాధనా దినాన్ని ఇచ్చాడు. తన ప్రియ కుమారుని ద్వారా నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చాడు. తన కృపను బట్టి, ఆయన దయను, కరుణ, కటాక్షములు బట్టి నేటి వరకు మనల్ని ప్రాణాలతో ఉంచాడు. ఆయన్ను స్తుతించడానికి ఇంతకంటే గొప్ప కారణాలు కావాలా? ఆనందగానం చేయండి, స్తుతి చేయండి. యథార్థమైన హృదయంతో దేవుని గొప్పతనాన్ని ఒప్పుకుంటూ ఆత్మతో సత్యంతో మందిరమందు చేరి ప్రభువును స్తుతించండి. ఇదే నిజమైన శోభస్కరము. ఆభరణాలు ధరించుట వలన, అలంకారముల వలన, రంగురంగుల వస్త్రాల వలన, రకరకాల అల్లికల వలన, వేటి వలన శోభ రాదు, కానీ దేవుని స్తుతి చేయుట ద్వారా మన బ్రతుకులకు నిజమైన శోభ, నిజమైన అందం, నిజమైన ప్రతిష్ట, కీర్తి, ఘనత కలుగుతుందని ఈరోజు వాగ్దానం సెలవిస్తుంది. మరి పరిశుద్ధ ఆలయం మందు చేరి దేవుని స్తుతిస్తున్నారా? స్తుతించడానికి వేగిరపడుతున్నారా? ప్రార్థన. కృపగల మా తండ్రి, మా ప్రియులకు దయచేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మేము నీతిమంతులమని యథార్థ హృదయంతో మిమ్మల్ని ఆనందముతో స్తుతించేవారిగా మేము ఉండాలని ఈరోజు ఈ మాటలు మాకు దయచేసి ఉన్నారు. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో ఈ మాటల ద్వారా మీరు మాట్లాడి బలపరిచి నీ సన్నిధానంలోనికి నడిపించి ఈ దిన ఆశీర్వాదాన్ని, పరిశుద్ధ ఆలయపు దీవెనలు దయచేయమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.